ఈనాటి శ్రీ సత్యసాయి జిల్లా సమాచార లేఖలో పుట్టపర్తిలో పర్యటించిన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, 76 మందికి సామూహిక శ్రీమంతాలను నిర్వహించిన మంత్రి సవిత, డ్రిప్ స్ప్రింక్లర్ల పంపిణీలో 2వ స్థానం సాధించిన శ్రీ సత్యసాయి జిల్లా, ప్లాస్టిక్ రహిత గ్రామమే లక్ష్యంగా బర్తన్ బ్యాంక్ ప్రారంభించిన కలెక్టర్ శ్యాంప్రసాద్, సంస్కృతి ఇంజనీరింగ్ కళాశాలలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఐడిఈ బూట్ క్యాంప్, 20 సూత్రాల కార్యక్రమాల అమలుపై కలెక్టరేట్లో జిల్లా అధికారులతో సమీక్షించిన లంకా దినకర్, ఏప్రిల్ 16 నుండి ప్రారంభమైన జనగణన ప్రక్రియ, జిల్లాలో 7 రోజుల పాటు సాగిన అగ్నిమాపక వారోత్సవాలు. వ్యాఖ్యానం ప్రతిమా ధర్మరాజు, ఆకాశవాణి ప్రతినిధి శ్రీ సత్యసాయి జిల్లా. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మున్సిపల్ పరిధిలోని ఎనుములపల్లిలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, శాసనసభ్యురాలు పల్లె సింధూరారెడ్డి పర్యటించారు. లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. గ్రామ సభ నిర్వహించి ప్రభుత్వం చేనేత కార్మికులకు అందించనున్న విద్యుత్ రాయితీలపై అవగాహన కల్పించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. పెనుగొండ క్యాంప్ కార్యాలయంలో 76 మంది గర్భిణీ స్త్రీలకు సామూహిక శ్రీమంతాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గర్భిణీలకు ఆశీర్వాదాలు అందచేసి నూతన వస్త్రాలు అందచేశారు. తల్లి మరియు శిశు ఆరోగ్యం పట్ల రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక శ్రద్ధను మంత్రి సవిత ఈ సందర్భంగా వివరించారు. డ్రిప్ స్ప్రింక్లర్ల రైతులకు అందివ్వడంలో సత్యసాయి జిల్లా రాష్ట్రంలోనే 2వ స్థానం సాధించిందని ఏపీఎంఐపీ ప్రాజెక్ట్ డైరెక్టర్ సుదర్శన్ తెలిపారు. డ్రిప్ స్ప్రింక్లర్లను రైతులకు అందివ్వడంలో శ్రీ సత్యసాయి జిల్లా రాష్ట్రంలోనే 2వ స్థానం సాధించిందని ఏపీఎంఐపీ ప్రాజెక్ట్ డైరెక్టర్ సుదర్శన్ తెలియజేశారు. పుట్టపర్తిలోని జిల్లా కార్యాలయంలో ఈ విజయానికి గల కారణాలను వివరించారు. శ్రీ సత్యసాయి జిల్లాలో 14,000 హెక్టార్ల వరకు డ్రిప్ స్ప్రింక్లర్లను రైతులకు అందివ్వాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని మించి 14,209 హెక్టార్ల వరకు రైతులకు అందివ్వడం జరిగిందన్నారు. ఇది సాధించడానికి కలెక్టర్ శ్యాంప్రసాద్ ప్రోత్సాహము, రైతుల సహకారం ఉండవల్లే తాము ఈ 2వ స్థానాన్ని సాధించగలిగామన్నారు. మడకసిర నియోజకవర్గం గుడిబండ మండలం కిరికెర గ్రామంలో ప్లాస్టిక్ రహిత గ్రామం లక్ష్యంగా వినూత్న కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ శ్రీకారం చుట్టారు. జిల్లాలోనే తొలిసారిగా ఏర్పాటు చేసిన బర్తన్ బ్యాంకును ఆయన ప్రారంభించారు. ఈ బ్యాంక్ ద్వారా గ్రామంలో జరిగే వివాహాలు, వేడుకలు, సమావేశాల్లో ప్లాస్టిక్ పాత్రల స్థానంలో స్టీల్ పాత్రలను వినియోగించేలా ప్రోత్సహించామన్నారు. దీంతో ప్లాస్టిక్ వినియోగం తగ్గి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతుందని అధికారులకు తెలియజేశారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని సంస్కృతి స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాలలో కేంద్ర ప్రభుత్వం మరియు ఏఐసిటిఈ ఆధ్వర్యంలో ఇన్నోవేషన్, డిజైన్ మరియు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ బూట్ క్యాంపును 5 రోజుల పాటు నిర్వహించారు. ఏప్రిల్ 6 నుంచి 10వ తేదీ వరకు జరిగిన ఈ క్యాంపులో దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల నుంచి మొత్తం 259 మంది విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థుల్లో ఆవిష్కరణ దృక్పథం, డిజైనింగ్ థింకింగ్, వ్యాపార దృష్టి పెంపొందించే లక్ష్యంతో ఈ బూట్ క్యాంపును కొనసాగించారు. 5 రోజుల పాటు ప్రాక్టికల్ సెషన్స్, మెంటరింగ్ కార్యక్రమాలు, నిపుణుల ఉపన్యాసాలు నిర్వహించి విద్యార్థులకు ప్రాయోగిక పరిజ్ఞానం అందించారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో 20 సూత్రాల కార్యక్రమాల అమలుపై చైర్మన్ లంకా దినకర్ పర్యటించారు. కలెక్టరేట్లో జిల్లా అధికారులతో నిర్వహించిన రివ్యూ మీటింగ్లో ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి, కలెక్టర్ శ్యాంప్రసాద్ తో కలిసి ఆయన పాల్గొన్నారు. వైద్య విద్యాశాఖ పరిధిలో అమలవుతున్న పథకాలు అమృత్, జల్ జీవన్ మిషన్, పీఎం సూర్యఘర్, పీఎం కుసుమ్, పీఎం ధన్ కృషి యోజన తదితర పథకాలు అమలుపై జిల్లా అధికారులతో చర్చించి పలు సూచనలు, సలహాలు అందించారు. 2027 జనగణన ప్రక్రియలో భాగంగా ఏప్రిల్ 16 నుంచి ప్రజలు తమ వివరాలను డిజిటల్ పోర్టల్ ద్వారా స్వీయ గణన చేసుకునే అవకాశం కల్పించినట్లు జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు. 2027 జనగణన ప్రక్రియలో భాగంగా ఏప్రిల్ 16 నుంచి ప్రజలు తమ వివరాలను డిజిటల్ పోర్టల్ ద్వారా స్వీయ గణన చేసుకునే అవకాశం కల్పించినట్లు జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ తెలియజేశారు. ఈ జనగణన పూర్తిగా డిజిటల్ విధానంలో 2 దశల్లో నిర్వహించబడుతుందన్నారు. మొదటి దశలో గృహాల సర్వే, 2వ దశలో జనాభా లెక్కింపు చేపడతామని తెలియజేశారు. ఇప్పటి వరకు శ్రీ సత్యసాయి జిల్లా ఏప్రిల్ నెల సమాచార లేఖను విన్నారు. వచ్చే నెల సమాచార లేఖలు మళ్లీ కలుసుకుందాము. వ్యాఖ్యానం ప్రతిమా ధర్మరాజు, ఆకాశవాణి ప్రతినిధి శ్రీ సత్యసాయి జిల్లా.